అంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మా ఇంట్లో చేపల పులుసు ఎలా చేయాలో ఈజీగా నా స్టైల్లో చూపిస్తాను, నీచు వాసన రాకుండా. దీనికి కావాల్సిన పదార్థాలు: అల్లం, వెల్లుల్లి, గసగసాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, పెద్ద ఉల్లిపాయలు ముందుగా గ్రైండ్ చేసుకొని కచ్చాపచ్చిగా పక్కన పెట్టుకోవాలి. ముందుగా చేపలను క్లీన్ చేసుకొని పసుపు, ఉప్పు, కారం వేసి ఈ మిశ్రమాన్ని కూడా దానిలో వేసి బాగా చేపలకు పట్టించి పక్కన 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. లేదండి, ఇన్ని రోజులు వీడియోలు పెట్టకపోవడం కారణం కొంచెం మేము ఇల్లు షిఫ్ట్ అయ్యాము, దాని మూలాన్ని పెట్టలేకపోయాను. ఏమనుకోకండి, చూడటం మానేయకండి. ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ చేప ముక్కలన్నీ దాంట్లో వేసుకొని మీ మసాలాతో సహా ఒక 10 నిమిషాలు వేగనివ్వాలి. వేగిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి. నేనైతే 150 గ్రాముల చింతపండు వేసుకున్నాను. మీ పులుపుకు తగ్గట్టు ఎంత కావాలో అంత వేసుకోండి. ముక్కలు మునిగేంతవరకు పులుసు పోసుకొని ముక్క కనిపించేంతవరకు ఉడకనివ్వాలి. ఇలా చేస్తే నీచు వాసన అస్సలు రాదండి, చాలా బాగుంటుంది. చివరిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఈజీ అయిన చేపల పులుసు రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.